హాయ్ పిల్లలు, బాగున్నారా? మనకి VBS ఆన్లైన్ స్టార్ట్ అయ్యి ఇవాళకి 4 డేస్ అయింది కదా. ఈ 5th డే రోజు కూడా మనము VBS ఆన్లైన్ చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ 5th డే రోజు స్టార్ట్ చేసే ముందు అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే మోకరిచ్చి చేతులు జోడించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రం నాయనా. గడిచినటువంటి 4 రోజులు మాతో ఉండి ప్రభువా ఈ VBSని జయకరంగా నడిపించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ 5th డే రోజు కూడా మీరు మాతో ఉండండి. ఈరోజు పిల్లలు నేర్చుకునేటువంటి మెమరీ వర్స్లో, యాక్టివిటీలో, స్టోరీ టైంలో, క్విజ్ టైంలో మీరు ఉండమని వేడుకొంచున్నామయ్యా. ఈ చిన్న బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభువా. ఈ లాక్డౌన్ టైంలో ప్రభువా వారు చక్కగా మీ యొక్క వాక్యాలు నేర్చుకోవడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. I will sing to be mad for my King, that the Lord is hindering the passion in my soul. I will dance, I will sing to be mad for my King, that the Lord is hindering the passion in my soul. And I'll become even more dignified than this. And I'll become even more dignified than this. होश में ना रहूंगा, मैं राजा है महान. नाचूंगा गाऊंगा पगलों के समान. होश में ना रहूंगा, मैं राजा है महान. मैं नाचूंगा क्योंकि अपने स्वाभिमान. मैं नाचूंगा, मैं राजा है महान. ना 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 हे ना 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 na 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 hey na 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 hey na 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 hey na na na. Praise the Lord. Today's memory verse is Philippians 4:13. I can do all things through Christ who strengthens me. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. ఈ లాక్డౌన్ని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఒకప్పుడు నోవా తాతయ్య కూడా మనలాగే లాక్డౌన్ అయ్యారు, కానీ దేవుడు ఎంతగానో కాచి కాపాడారు. అవును, మనల్ని కూడా ఈనాడు ఆయన కాచి కాపాడినందుకు మనమందరము ఒకసారి ఆయనకి థ్యాంక్ యూ చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఈరోజు మనం స్టోరీలోకి వెళ్ళే ముందు ఒకసారి మనం యేసయ్యకు ఉన్న ఒక గొప్ప క్వాలిటీ మనం చూద్దాం. ఆయన దేవుడుగానే కాదు, ఆయన ఈ భూమి మీద ఒక గొప్ప రాజు. రాజే కాదండి, రాజులకు రారాజు, షాలేము రాజు. మరి రాజే గొప్ప అంటే రారాజు అంతకంటే గొప్పవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. రాజు అనగా ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే మన స్టేట్కి సీఎం ఎలా ఉంటారో వాళ్ళు రాజు అనుకుందాము. మన సెంట్రల్ లెవెల్లో పిఎం ఉంటారు కదా, వాళ్ళని మనం రారాజుగా పోల్చుకోవచ్చు. ఎందుకంటే రారాజు కింద అందరి రాజులు ఉంటారు. అలాగే ఈ భూమి మీద ఉన్న రాజులు మన దేవుడైన యేసయ్య కింద వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. సో ఈరోజు మనం లెసన్లో పాత నిబంధనలో ఉన్నటువంటి 2వ రాజుల గ్రంథము 22, 23 అధ్యాయాల్లో ఉన్నటువంటి
యోషియా రాజు గురించి మనం తెలుసుకుందాం. ఈ యోషియా రాజు అసలు యోషియా రాజుని పోలినటువంటి రాజు ఒక్కరు కూడా లేరంట. సో ఈరోజు మనం యోషియా అనే ఒక గొప్ప రాజు గురించి మనం తెలుసుకుందాం. పిల్లలు అటు ఇటు కదలకుండా కాన్సన్ట్రేటెడ్గా మీరు లెసన్ వినండి. దీన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. సో ఈ యోషియా అనే రాజు యూదా రాజుల్లో ఉన్నటువంటి 16వ రాజు. సో ఆయన సీక్వెన్స్ ప్రకారం ఫస్ట్ రాజు మీకు అందరికీ తెలుసు కదా, అవును, సౌలు రాజు మొదటి రాజు. ఆ తర్వాత 16th రాజు వచ్చేసి మన యోషియా రాజు. ఈ యోషియా రాజు యూదా దేశానికి రాజుగా వెళ్ళాడు. ఆయన ఎన్నో సంవత్సరంలో కింగ్ అయ్యాడు అనంటే ఆయన పుట్టిన 8th ఇయర్కి, అంటే దాదాపు 4th క్లాస్ చదువుతారు అప్పుడు. సో 4th క్లాస్లో ఒక గొప్ప రాజుగా ఆయన ప్రతిష్ఠింపబడ్డం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుడు ఆయన్ని ప్రతిష్ఠించాడు కాబట్టే 4th క్లాస్లో యోషియా రాజుగా అభిషేకించబడ్డాడు. సో మీరు కూడా దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన వాళ్ళు. యోషియాని 4th క్లాస్లోనే రాజుగా అభిషేకించాడంటే మిమ్మల్ని కూడా ఆయన అభిషేకిస్తారు. మరి ఎలా అభిషేకిస్తారు? మీరు కూడా యోషియా వలె దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండి నీతిని అనుసరిస్తూ నడుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. సరే, అయితే ఇప్పుడు యోషియా గురించి మనం కొంచెం డీప్గా తెలుసుకుందాము. యోషియా వాళ్ళ మమ్మీ పేరు యదీదా. యదీదా అంటే దేవునికి ఇష్టురా అన్నమాట. సో మనం కూడా దేవునికి ఇష్టుల వలె ఉండాలి. వాళ్ళ డాడీ పేరు వచ్చేసి ఆమోను. ఆమోను దేవుని దృష్టికి అంత నీతిగా లేడు, అందుకే చాలా త్వరగా ఆయన చనిపోయాడు. సో ఆమోన్ త్వరగా చనిపోవడం వల్లే యోషియా 8వ సంవత్సరంలోనే రాజుగా అభిషేకింపబడ్డాడు. క్యాన్ యూ ఇమాజిన్? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, రాజుగా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మన స్టేట్లో సీఎంకి పిఎంకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరినీ క్షేమంగా చూసుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి అవసరత వాళ్ళు తీర్చాలి. తర్వాత ఎటువంటి గొడవలు వచ్చినా కూడా వాళ్ళే కింగ్గా తనే చూసుకోవాలన్నమాట. అంతేకాదు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి రాజులతో కూడా ఎటువంటి గొడవలు లేకుండా శాంతి సమాధానంతో ఉంటేనే తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. సో ఈ యోషియా రాజు ఎంతో గొప్పగా పరిపాలన చేశాడు. ఆయన 8th ఇయర్లో ఆయన రాజుగా అభిషేకింపబడ్డప్పుడు వెంటనే తను చేసిన పనులు ఏంటి అని అంటే మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మరి అతనికి 8th ఇయర్లోనే రాజుగా అభిషేకింపబడ్డాడంటే ఆ జ్ఞానం ఎవరిచ్చారు? క్యాన్ యూ గెస్? చెప్పండి పిల్లలు. అవును, దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటేనే అది జ్ఞానమునకు మూలము అనే సామెతల గ్రంథం మనకు చెప్తుంది. యోషియా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు ఆయనకి సమస్త జ్ఞానము, ఆయన జనులని యూదా రాజ్యాన్ని ఏలేటటువంటి జ్ఞానం ఇచ్చాడు. మీకు కూడా మీ లెసన్స్లో ఏమన్నా కష్టం అనిపిస్తే, లేదంటే నాకు ఇది రావట్లేదు, అర్థం కావట్లేదు అని అంటే మీరు వెంటనే వెళ్ళి మోకరించి ప్రార్థించండి. కొంచెం సేపు బైబిల్ చదవండి, దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలోనూ మీరు టాప్గా ఉంటారు. యోషియాని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ యోషియాకి ఇచ్చిన జ్ఞానం నాకు కూడా ఇవ్వండి ప్రభువా, సొలొమోన్కి ఇచ్చినటువంటి జ్ఞానం నాకు కూడా ఇవ్వండి ప్రభువా అని మనం అడుగుతూ ఉండాలి. సో ఈ యోషియా తన 12th ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళ యూదా దేశంలో అనేకమైనటువంటి అన్య దేవతలు ఉన్నారంట. వాళ్ళెవరో మీకు కొన్ని పేర్లు తెలుసు కదా? అవును, బయలు దేవతలు, అష్టారోతు, అర్తిమి అనేటువంటి దేవతలు ఉండేవాళ్ళు. వాళ్ళు మన దేవుణ్ణి మర్చిపోయే విధంగా, అంటే సైతాన్ కార్యాలు అక్కడ చేసేవాళ్ళు అనమాట. మన దేవుణ్ణి మర్చిపోయే విధంగా యూదా ప్రజల్ని చేశారు. కానీ యోషియా మాత్రం ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే యూదా దేశంలో ఉన్నటువంటి బలిపీఠాలన్నీ పగలగొట్టించేసి వాటిని కాల్చివేశాడు. సో ఆ తర్వాత యెరూషలేం దేవాలయం పాడైపోవడం చూసి ఆ దేవాలయాన్ని మళ్ళీ నిర్మించడానికి ఆయన పూనుకున్నాడు. వేరే రాజులు అందరూ మర్చిపోయారు దేవాలయాన్ని కట్టించాలి అని. దేవాలయాన్ని కట్టించడం అంటే సాక్షాత్తు దేవునికే మనం ఒక ఆలయం కడుతున్నామంటే అది చాలా గొప్ప పని. సో మనం కూడా ఈ భూమి మీద దేవుని ఆలయం మనమే కాబట్టి మనల్ని మనం మన స్పిరిచువల్ లైఫ్లో బాగా ఎదగాలి, ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ యోషియా తన 12వ ఏట విగ్రహాలన్నింటినీ కాల్చివేశాక తనకి 18th ఇయర్, తను కింగ్ అయిన 18th ఇయర్ తర్వాత ఆయన ఈ యెరూషలేం దేవాలయాన్ని మళ్ళీ కట్టించాడు అనమాట. దాన్ని బట్టి దేవునికి ఎంతో సంతోషించాడు, యోషియాని చాలా బ్లెస్ చేశాడు. ఈ తర్వాత ఇంకా ఆయన అనేకమైన దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు. ఏంటిది అని అంటే మోషే
అరణ్యంలో సీనాయి కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకి 10 ఆజ్ఞలు ఇప్పించాక పస్కా పండుగను ఆచరించండి తప్పకుండా అని చెప్తారనమాట. సో ఆ పస్కా పండుగని చాలామంది రాజులు మర్చిపోయినప్పటికీ యోషియా మాత్రం గుర్తుపెట్టుకొని ధర్మశాస్త్ర గ్రంథం చదివి అయ్యో మేము ఇది చెయ్యట్లేదే, నా దేవుని దృష్టికి తప్పుగా ప్రవర్తిస్తున్నామని చెప్పి అంతకుముందు జనాలు ఎప్పుడూ చేయనటువంటి ఘనముగా పస్కా పండుగను ఆచరించడం జరిగింది. పస్కా పండుగ అంటే నిజంగా మన దేవుడు చేసిన మనకి మేలును, మరణంలోంచి జీవంలోనికి నడిపించిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడం అనమాట. సో ఈ విధంగా యోషియా దేవునికి ఇష్టుడై ఉన్నాడనమాట. దేవునికి చాలా సంతోషపడ్డాడు. యోషియా పరిపాలన చేసే టైంలో ఆయన యూదా రాజ్యాన్ని నాశనం చేయాలనుకున్నాడు, కానీ యోషియాని బట్టి ఆయన ప్రజల్ని దేవుడు ఎంతగానో కాచి కాపాడారనమాట. సో యోషియా ఒక్కడు అంత చేంజ్ తీసుకొచ్చినప్పుడు, బాలుడై ఉన్నప్పుడే యోషియా దేవునికి ఇష్టడై ఉన్నప్పుడు మీరు కూడా పిల్లలే కదా, దేవునికి మీరు కూడా ఇష్టలై ఉండడానికి ప్రయత్నం చేయండి. దానికి ఒక్కటే ఒక మార్గం ఏంటి అని అంటే, మీరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, మీ పెద్దల్ని గౌరవించాలి. మీరు గౌరవిస్తున్నారా? మీరు మమ్మీ మీ డాడీని గౌరవిస్తున్నారా? లేదంటే దేవుడు మిమ్మల్ని అడుగుతారు. మేము చూడట్లేదు అనుకోకండి, కానీ యేసయ్య మిమ్మల్ని ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాడు. సో ఇదన్నింటిని బట్టి యోషియా 31 సంవత్సరాలు ఒక రాజుగా వెళ్ళాడనమాట. కానీ అంత చిన్న టైంలో ఆయన చాలా చేంజ్ తీసుకొచ్చాడు. సో మిమ్మల్ని బట్టి కూడా మీ ఫ్యామిలీలో కానీ మీ స్కూల్లో కానీ దేవుడు గొప్ప చేంజ్ తీసుకొస్తాడు. ఎప్పుడు మీరు ఆయన యందు యథార్థవంతులుగా భయభక్తులు కలిగి ఉండండి. అలా ఉంటే ప్రతి విధమైన ఆశీర్వాదం మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. సో ఇలా ఉండాలి మీరని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి యోషియా గురించి మనం ఒక్కసారి చిన్న రివ్యూ చేద్దాము. యోషియా 8వ సంవత్సరంలో ఆయన రాజుగా అభిషేకింపబడ్డాడు. చిన్న వయసులో అభిషేకింపబడ్డాడు. బాలుడై ఉండగానే దేవునికి ఒక కింగ్గా అభిషేకింపబడ్డాడు. కేవలం దేవుని కార్యాలు మాత్రమే ఆయన చేశాడు. అన్య దేవతల బలిపీఠాలని ఆయన పగలగొట్టించాడు. అది ఆయన 12వ సంవత్సరంలో చేశాడు. ఆయన 12వ సంవత్సరం రాజుగా అభిషేకింపబడ్డాక ఇలా దేవుని పట్ల చాలా గొప్ప కార్యాలు చేశాడు. పస్కా పండుగను ఆచరింపచేశాడు. తన దేశంలో శాంతిని ఆయన స్థాపించాడు. ఈ రాజుల గ్రంథం అంతట్లో మనం చూసినప్పుడు యోషియా వంటి రాజు ఒక్కడూ లేడని దేవుడు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇటువంటి సాక్ష్యం బాలుడై ఉండగానే అంతగా చేసినటువంటి యోషియాని మీరెప్పుడు మర్చిపోవద్దు. యోషియా ఎప్పుడు దావీదుని ఆయనకి ఒక రోల్ మోడల్గా తీసుకున్నాడు. అప్పుడు యేసయ్య లేడు కాబట్టి యోషియా దావీదుని ఒక రోల్ మోడల్గా తీసుకొని దావీదు చేసినటువంటి మంచి పనులు యోషియా జరిగించాడు. సో మనం ఇప్పుడు మనకి యేసయ్య ఉన్నారు కాబట్టి మన యేసయ్యని ఒక రోల్ మోడల్, జీసస్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని మన డైలీ లైఫ్లో మనం చేసిన ప్రతి తప్పులని ఏ రోజుకి ఆ రోజు దేవుని దగ్గర ఒప్పుకొని మనము ఆయనకి ఇష్టలంగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని ఒక రాజుగా, తనకు అభిషేకింపబడిన బిడ్డలుగా మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాడు.
साथी रे साथी रे बंधु रे बंधु रे। दुनिया में घोर अंधेरा शैताने है डाला डेरा। हाँ इस दुनिया में घोर अंधेरा शैताने है डाला डेरा। सबके मन को इसने घेरा सबके मन को उसने फेरा। ओ निकला उजियारे की खोज में ओ निकला उजियारे की खोज में निकला उजियारे की खोज में। यीशु पाया यीशु पाया यीशु पाया मार्ग पाया सत्य पाया जीवन पाया रे। 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 ओ साथी रे बंधु रे बंधु रे साथी रे। ओ मन के अंदर पाप की नगरी भरती जाए कर्म की गगरी। ओ मन के अंदर पाप की नगरी भरती जाए कर्म की गगरी। धोन उतारे भव सागर से हाँ मेरी प्यासी अखियां तरसे। निकला छुटकारे की खोज में ओ निकला छुटकारे की खोज में। निकला छुटकारे की खोज में। यीशु पाया यीशु पाया यीशु पाया यीशु पाया। मार्ग पाया सत्य पाया जीवन पाया रे। 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 ओ साथी रे बंधु रे बंधु रे साथी रे। सुनो रे खुशखबरी खुशखबरी जीवन की। ओ माझी रे ओ बंधु रे ओ साथी रे माझी रे बंधु रे साथी रे
साथी रे ओ साथी रे साथी रे ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఇప్పుడు అక్క చెప్పిన స్టోరీ గురించి మనం విన్నాం కదా. యోషియా రాజు గురించి మనం తెలుసుకున్నాము. చిన్న వయసులోనే దేవుడు ఆ బిడ్డని రాజుగా అభిషేకించి రాజుని చేసిన విధానాన్ని గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఆ రాజుకి ముఖ్యమైనది కిరీటము. ఆ కిరీటం ఎలా తయారు చేసుకోవాలో చూసి తెలుసుకుందాం. దీనికి కావలసిన వస్తువులు ఒక చార్ట్, ఒక పెన్సిల్, ఎరేజర్, సీజర్స్, గోల్డ్ కలర్ పేపర్. ఇప్పుడు దీనిని మనము డిజైన్ చేసుకొని ఒక కిరీటం ఎలా ఉంటుందో దాన్ని డ్రా చేసుకుందాము చార్ట్ మీద. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను ఒక క్రౌన్ని గీస్తున్నాను. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే పిల్లలు, ఇలా డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని ఒక కత్తెర తీసుకొని చాలా నీట్గా ఈ లైన్స్ వెంబడే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ఒక కలర్ పేపర్ తీసుకొని అదే షేప్లో దీన్ని కూడా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ రెండిటిని స్టిక్ చేసి దీన్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక క్రౌన్ తయారు చేశాను, అది మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా ఈ క్రౌన్ అనేది దేనికి సాదృశ్యము అనంటే యేసు ప్రభు ఒక రాజుగా ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా రేపు ఈ జీవితం తర్వాత మనం చేసే మంచి పనులని ప్రభు గుర్తించి మనకి కూడా ఒక కిరీటం ఇవ్వబోచున్నాడు. మనం చేసిన ప్రతి మంచి పనికి విలువగల ఒక వజ్రాన్ని దీనిలో పొదుగుతూ ఉంటాడు. మనకి ఎంతగా ఈ విలువగల వజ్రాలు సంపాదించుకుంటామో అంతగా మనము ఆశీర్వదింపబడి దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, ఈరోజు శిరీషక్క చెప్పినటువంటి స్టోరీ విన్నారు కదా. మరి మీరెంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కదా క్విజ్ టైం కోసం. ఈ క్విజ్ టైంకి కావాల్సిన క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. నేను చెప్తాను, మీరు గబగబా ఆన్సర్స్ రాసి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి పంపించండి. ఫస్ట్ క్వశ్చన్, హోషియా ఎన్ని సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించబడ్డాడు? హోషియా ఎన్ని సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించబడ్డాడు? At what age did Josiah become a king? At what age did Josiah become a king? Second question, who were the parents of Josiah? Who were the parents of Josiah? యోషియా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏమి? యోషియా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏమి? థర్డ్ క్వశ్చన్, how was Josiah in the sight of God? How was Josiah in the sight of God? యోషియా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? యోషియా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? ఫోర్త్ క్వశ్చన్, యోషియా తన జీవితంలో ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు? యోషియా తన జీవితంలో ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు? హూ వాజ్ ద రోల్ మోడల్ ఫార్ జోసాయా? హూ వాజ్ ద రోల్ మోడల్ ఫార్ జోసాయా? ఫిఫ్త్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ఫ్యూ గుడ్ థింగ్స్ డన్ బై జోసాయా. లిస్ట్ అవుట్ ఫ్యూ గుడ్ థింగ్స్ డన్ బై జోసాయా. యోషియా చేసిన కొన్ని మంచి పనులు వివరించండి. యోషియా చేసిన కొన్ని మంచి పనులు వివరించండి. పిల్లలు అందరు రాసుకున్నారా? గబగబా వీటికి ఆన్సర్స్ రాసి మా నంబర్కి వాట్సాప్ చేయండి.